నేను చెప్పేది శ్రీధర్ రెడ్డి సవాళ్ళని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శ్రీధర్ రెడ్డికి పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ని బహుశా కింద అందరికన్నా ముందు నేను మాట్లాడాలని ఉంటాడు. మేం చెప్పేది ఏంది, నువ్వు జీవోలో అవకతవకలు జరగలేదని మాట్లాడు, లేదు బ్రిడ్జికి సంబంధించినటువంటి గేమ్ మీరు పెట్టలేదని మాట్లాడు, ప్యాకాట్లో మీరు పెట్టారా లేదా దాని గురించి మాట్లాడమంటే ప్యాకలో ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తానేంది, ఇచ్చావా లేదా, జీవో ఉందా లేదా, లేదు అని చెప్పి నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేయాల్సి వస్తే ఈరోజు సాయంకాలానికే మాజీ అయిపోతావు. నువ్వు గుర్తుపెట్టుకో, గబక్కని తొందరపడి మాట్లాడబాక. రాజీనామా అన్నావంటే శ్రీధర్ మాజీ అయిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు మాజీగా మిగిలిపోతావు. నేను అడిగేది ఏంది, మేము అడిగేటువంటిది ఏంది, ఈరోజు జీవోలు ఇచ్చారా లేదా, వాటిల్లో లొసుగులు ఉన్నాయా లేదా, ఆ తర్వాత మీరు సరి చేసుకుంటున్నారా లేదా, అందులో భాగంగా ఏదైతే పేపర్ లీక్ అయినప్పుడు మొట్టమొదటి వాడికి మీరు ఇవ్వలేదో మేము ఈ భాగవతాలన్నీ బయట పెట్టిన తర్వాత వాటిలో ఒక్కొక్క దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. ముందు ఉన్నటువంటి డేటా ఏంది, ఈరోజు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మొదటి డేటాను కరెక్ట్ చేశాడు, మరలా మీరు తీరా వచ్చేటప్పటికి ఆ డేటాలు మార్చేశారు, ఇది హైకోర్టుకు వెళ్ళేటప్పటికి. కాబట్టి డేటాలు మార్చడంలో క్రెడిట్ చోరీలో మీరు సిద్ధహస్తులు. కాబట్టి మేము అడిగేది ఆ జీవోలలో ప్యాకాట్ గేమ్ ఉందా లేదా, ఉంటే మీరు ఎందుకు దానికి ఆస్కారం ఇచ్చారు, అది ఉంటే నువ్వు రాజీనామా చేస్తావా, దానికి సిద్ధపడి సవాల్ విసురు. నేను నీకు ప్రతి సవాల్ విసురుతున్నా. ఇచ్చినటువంటి జీవోలలో అది ఉండడం చంద్రబాబు నాయుడిని తప్పు పడుతున్నావా అంటే, ఇచ్చిదే నేను రాజీనామా చేస్తానంటే నువ్వు ఇస్తే రాజీనామా చేయాలా, ఇచ్చిన దానికి చంద్రబాబు లోకేష్ రాజీనామా చేయాలా. కాబట్టి మా సవాళ్ళని స్వీకరించి నువ్వు వెళ్ళి అయ్యా తప్పు చేశాం కాబట్టి మీరిద్దరూ రాజీనామా చేసి నెల్లూరు రూరల్ లో నా పరువు నిలబెట్టండి అని చెప్పి లోకేష్ చంద్రబాబు నాయుడు దగ్గర నీ పరపతో ఉపయోగించి రాజీనామా చేయాల్సిందిగా నీకు ప్రతి సవాల్ విసురుతుంది.